ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, పీనే న్యూస్కి స్వాగతం. మామిడిపాలెం ప్రాంతం వైసీపీ కంచుకోటని ఎన్నికల కౌంటింగ్ సమయంలో మామిడిపాలెం పోలింగ్ బూత్ నుంచి మెజార్టీ ఎక్కువగా వస్తుందని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని మామిడిపాలెంలో శిఖామణి ఆధ్వర్యంలో 50 మందికి పైగా టీడీపీని వీడి వైసీపీలో చేరారు. బాలినేని శ్రీనివాసరెడ్డి, యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ముందుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జననేత జగనన్న జయకేతన మీ జెండా, వైఎస్ఆర్ సిపి జెండా, వాసన్నే మన అండా. దండెత్తి కదులుతున్నడే అన్న వాసన్న, గుండెల్లో నిలిచినోడు బాలినేని వాసన్న. అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు, అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు. అచ్చను తల రాత పాటిస్తే దప్పబోడురా. పథకం పంపిండుర గడప గడపకు, పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వం కోసం జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా. నన్ను కాబట్టి వాళ్ళు నేరుగా పెన్షన్లు గల వాలంటీర్ల ద్వారా కాకుండా వేరే ఆఫీసుల ద్వారా ఇవ్వండి, సచివాలయం ఆఫీసుల ద్వారా ఇవ్వాలని చెప్పి మళ్ళీ వాళ్ళు ఎవరైతే వాళ్ళే కోర్టుకి వేస్తారు, మళ్ళీ వాళ్ళే నేరుగా పెన్షన్ ఇమ్మని, ఇంటికి పోయి పెన్షన్ ఇమ్మని చెప్పి అది చేస్తారు. ఏ రకంగా ఇస్తారంటే ఒక సిస్టమ్ ఒకటి ఉండాలా. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు సిస్టాన్ని, వాలంటీర్ ద్వారా పెన్షన్లు ఇచ్చే సిస్టమ్ పెట్టాడు. వాళ్ళు ఈ సిస్టమ్ని ఇచ్చే వాళ్ళు తీసి పక్కన పెట్టిన తర్వాత అందరికీ నేరుగా 1వ తేదీ ఇవ్వమంటే ఎలా ఇవ్వగలుగుతారు? ఉన్నది సచివాలయం ఎంతమంది ఉంటారు? 5 6 ఉంటారు. కానీ వాలంటీర్లు ప్రతి డివిజన్లో వాలంటీర్లు, ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ పెట్టారు. మరి ఈ రాష్ట్రంలో ఆయన చేసిన పని వల్ల 33 మందిని పట్టణ పెట్టుకుని చంద్రబాబు నాయుడు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ముసలి వాళ్ళ ఉసురు తగ్గుతుంది ఈ చంద్రబాబు నాయుడు కన్నా కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఇందాక కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళా కూడా 2వ అనౌన్స్ చేశాడు. మళ్ళా అధికారులు రాగానే వాలంటీర్లకి మొదటి సంతకం పెడతాను, మళ్ళీ వాలంటీర్ సిస్టమ్ పెడతానని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెట్టిన పథకాలన్నీ కూడా మధ్యలో దళాలు లేకుండా నేరుగా అమ్మ ఒడి కానీ ఆసరా కానీ ఏ అయినా చేతి కానీ నేరుగా మీ అకౌంట్లోనే జమ చేయడం జరుగుతుంది. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఏ పథకం అన్నా నేరుగా మీ అకౌంట్లో వచ్చిన సంగతులు ఉన్నాయా అని అడుగుతా ఉన్నాం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు మీ అకౌంట్లోనే పడతాం. మరి ఈ మధ్య చేయూత పథకం, ఆసరా కొంతమందికి రాలేదు.
దానికి ఏంది మాకు రాలేదని చెప్పి చాలా మంది కొద్దిగా ఫీల్ అవుతున్నారు. అది 10 రోజుల్లో అందరికి పడతాయని కూడా చెప్పాం. భరోసా పత్రాలు వచ్చున్నా కూడా కొంతమందికి ఇంకా కూడా రాలేదు. వాళ్ళు కూడా కోడై పొంగాలనే మరి చేతి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఒకటే చెప్తున్నాం, అధికారం వచ్చిన తర్వాత 9 నెలల్లో అందరికి కూడా ఇల్లు ప్రభుత్వమే కట్టించి కార్యక్రమం చేపట్టాలని చెప్పారు. ఒకటే ఈసారి అజెండా 2 మెయిన్ గా మనకి ఒంగోలు పట్టణానికి సంబంధించి మంచినీటికి సంబంధించి 339 కోట్లు ఆల్రెడీ తీసుకొచ్చాం. పనులు స్టార్ట్ అయినాయి. అది సంవత్సరంలో మొత్తం కూడా డైలీ వాటర్ ఇచ్చేదానికి ఆ స్కీము మంచినీళ్ళు ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. అలాగే ఇందాక ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను, ఒంగోలులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 400 కోట్లు అవుతుంది. మొత్తం ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది. రేపు ఎజెండా అదే, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరి ఒంగోలు పెడితే ఈ కాలాలకు ఇబ్బంది లేకుండా మొత్తం కూడా ఈ కాలాలకు సంబంధించి మనం రోడ్డు అయితే వేసుకుంటున్నాం, కాలాలకు ప్రాబ్లం అవుతుంది. మెజార్టీ గెలిపించాలని టార్గెట్ వాస్తవంగా నాకు తెలిసిన ఈ బూత్లో అయితే మాత్రం మామిడిపాలెంలో మాత్రం ఎప్పుడు రాని మెజార్టీ అయితే వస్తుంది. అది ఖాళీ అయిపోతుంది. ఇంకా నాకు తెలిసి మాధవ ఇంకా చెప్పడం ఇంకా 2 జాయినింగ్ ఉన్నారు, పెద్దోళ్ళు ఇంకా జాయినింగ్ ఉన్నాయని అంటున్నారు. నాకు తెలిసి మామిడిపాలెం ఇంత బలంగా ఎప్పుడు లేదు. ఇదే ఇక్కడ ఒక్కటే కాదు, చాలా ఏరియాలు ఖాళీ అయిపోతున్నాయి. 31 వాళ్ళు అడుగుతున్న వాళ్ళు చెప్తారు. అసలు కొన్ని డివిజన్స్లో తెలుగుదేశం పార్టీకి ఏజెంట్లు కూడా ఉంటారు. వాళ్ళకి తెలుస్తుంది కూడా. ఏదో మేకపాటి గంభీరంగా మాకు ఇంత మెజార్టీ వస్తుంది టీ షాపులు కాఫీ షాపులు చెప్తున్నారు అంతే. స్థానిక ప్రకాశం భవనంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేద పండితులు మఠంపల్లి దక్షిణామూర్తి పంచాంగ శ్రవణం చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ ఇతర అధికారులు పాల్గొన్నారు. బ్రహ్మగారు రాయి చేయడం, వాళ్ళు ముడ్డి కలగడం, ఇవన్నీ వీళ్ళ పని. మన ఇంట్లో కుక్క ఉందనుకో ఏం చేస్తాం, మనం గొలుసిప్పేస్తాం బయటకు పోయేటప్పుడు. బయట లోపల రాని ఇది బయటికి పోదు, ఇంటి చుట్టూ తిరుగుతుంటుంది. అలా ఇంట్లో కాపల 60 నుంచి 80 దాకా. తర్వాత కూడా బతికామనుకో ఆయుష్ది కబోది పక్షి, కాళ్ళు చేతులు పనిచేయవు, కళ్ళు కనపడవు. ఒకవేళ కోడలు కొడుకు మంచివాడనుకో, వాళ్ళ నాన్నగారు వేషంలో పండుకున్నాను చక్కగా సమయానికి అందిస్తూ ఉంటారు. పెద్దవాడు కదా, పొద్దున ఆయన స్నానం చేసిన కాఫీ ఇస్తారు. కాఫీ తాగిన సంగతి మర్చిపోతాడు సుబ్బారావు. కాఫీ అంటాడు, మళ్ళీ ఇప్పుడే తాగావు అన్నాడు కొడుకు. తాగిందని మర్చిపోయినాడు. పెద్ద వయసు కదా, నన్ను బయట తీసుకెళ్ళి చదివా అని ఋషులు అడిగారండి బ్రహ్మగారిని. ప్రతి మనిషి ఇట్లా జీవించాలని అవసరం లేదు. 60 సంవత్సరాలు రాగానే మానవుడికి దైవ చింతన కలగాలి, ఒకరికి ఉపయోగపడాలి, మన ఆయుష్ కోరికి ఉపయోగపడాలి. ఏదో ఒక పని, మంచి పని, పెద్దవాళ్ళు అయిన తర్వాత లోకానికి క్షేమకరంగా ఉండడానికి ఏ పని సహాయం చేయడానికి ఏ పని చేయాలంటే ఆ పని సహాయమైంది. ఈ పంచాంగ శ్రవణంలో రాశి ఫలాలే ప్రధానం ఉంది. ఆ మనిషికి ఒక కుండలి ఉంటుంది, నవగ్రహ కుండలి. ఈ మన సార్ పేరే ఉన్నారు గోపాలకృష్ణమూర్తి గారు. బాలకృష్ణ గారు గోసాసీతో శతభిష నక్షత్రం కుంభరాశి. ఇంతమంది కొనియాడుతుంటే అబ్బా ఇంత పేరు చిన్నప్పుడే వచ్చింది కనుక మనకి రాలేదే అని వాళ్ళు విరోధంగా ఉంటారు. అందువల్ల అది కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గృహాల్లో సకల శుభకార్యాలు నెరవేరుతాయి. వారు ఏదైతే గృహంలో ఈ పని చేయాలి అని భావనతో ఉన్నారో 5 సంవత్సరాలుగా, ఈ సంవత్సరం ఆ శుభకార్యాలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. ఉద్యోగస్తులకి ప్రభుత్వం వారి చేత కొంత ఇబ్బంది ఉంటుంది ఈ రాశి ఉండే వాళ్ళకి. విద్యార్థులకి మంచి ర్యాంకులు వస్తాయి. రాజకీయ నాయకుడికి కొంచెం కష్టకాలంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ యూనియన్ వ్యవస్థాపకులైన పల్నాటి నాగేశ్వరరావు జ్ఞాపకార్థం ప్రకాశం భవన్ వద్ద మజ్జిగ మంచినీటి చలివేంద్రాన్ని యూనియన్ నాయకులు మేకపాటి ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున ఈరోజు ఉగాది సందర్భంగా పల్నాటి నాగేశ్వరరావు జ్ఞాపకార్థం కోసం ఈ కార్యక్రమాన్ని ఇలా ప్రారంభించాము.
ప్రతి సంవత్సరం ఇలాగనే పల్నాడు నాగేశ్వరరావు పేరు మీద ఒక సలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని మా యూనియన్ తరఫున తెలియజేస్తున్నాము. ఇక నుంచి అనేక సేవా కార్యక్రమాలు పల్నాడు నాగేశ్వరరావు పేరు మీద చేస్తామని మా యూనియన్ సేవా కార్యక్రమంలో ముందుండి జర్నలిజంలో సేవ అంటూ ఏర్పాటు చేసింది ఈ అసోసియేషన్ అనేది. దీనికి మూలకారకుడు కీర్తిశేషులు మా అందరి మిత్రుడు జర్నలిస్టు కుటుంబాలకు అందరికీ బంధువు పల్నాటి నాగేశ్వరరావు పేరు మీద ఈ కార్యక్రమం చేయటం, పల్నాటి నాగేశ్వరరావు అంటంతో పాటు మేకపాటి మాల్యాద్రి అంటాం, ఇద్దరు మాకు గుండెకాయ లాంటి వాళ్ళు జర్నలిజంలో. పల్నాటి నాగేశ్వరరావు పోయినప్పటికీ మేకపాటి నాగేశ్వరరావును వదిలిపెట్టిపోవడం, సేవా కార్యక్రమంలో ముందుండటానికి జర్నలిజం సేవా కార్యక్రమం చేయడానికి ఇతను మాకు స్ఫూర్తిదాతగా వదిలిపెట్టాడని. క్రోధీ నామ సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా సంతపేటలోని ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, సచీదేవి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. దేవత ప్రీతయే అవసరార్థం ఉదనాయ స్వాహ సమానాయ స్వాహ హస్త ప్రక్షాళన పాద ప్రక్షాళనకే ధాచమనీయం దిష్టాభ్యా నమః శ్రీ సీతారామాభ్యా నమః సర్వే ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే దిగ్విజయ యోగ్యత విజయ యోగ్యత ప్రజలందరికీ, ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా క్రోధీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ సంవత్సరం అందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని, అందరూ కూడా అష్టైశ్వర్యాలతోటి సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి కూడా ప్రార్థిస్తూ మరి అందరూ కూడా మరి ఒకసారి మన ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి దేవాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రతిరోజు కూడా విడవకుండా స్వామివారి దర్శనం చేసుకుంటే మనకున్న ఆవేశాలు, టెన్షన్ అన్నీ కూడా తగ్గిపోతుంటాయి. ఈ రోజు స్వామివారికి విశేషంగా 6 గంటల కాల విశేష పారాయణం, అర్చన, తోమాల సేవ, విశేషంగా సహస్రనామార్చన, తులసిమాలతో స్వామివారికి దివ్యమంగళ విగ్రహ స్వరూపేణ ఆ విష్ణుమూర్తికి శంఖ చక్ర గధ వనమాలాయుభూషిత అన్నట్టుగా స్వామివారి తులసిమాలతో కూడుకున్న అలంకారం చక్కగా చేస్తున్నాం. భక్తులు చాలా విడిగా విశేషంగా దర్శనానికి వచ్చున్నారు. సాయంకాలం 7 గంటలకి పంచాంగ శ్రవణ కార్యక్రమం ఆలయంలో జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ పంచాంగ విని మీ యొక్క నక్షత్రం మీద వచ్చే రాశి ప్రకారంగా ఏమొస్తుంది, ఎట్లా ఆదాయం ఉంది అనేది అందరూ కూడా తెలుసుకోండి. ప్రతి ఒక్కరు కూడా స్వామివారి కైంకర్యంలో పాల్గొనండి. అట్లానే ఈ సంవత్సరం పాడి పండ్లు బాగా పండుతాయి, వర్షాలు బాగా ఉంటాయి. అట్లా రాజా, రాష్ట్ర, గ్రామ యజమాన, ఆచార్య, అర్చక, పాచక పరిచారందరూ కూడా బాగుండాలని చెప్పి ఆ స్వామివారిని చక్కగా కోరుకుంటూ ప్రతిరోజు విశేషంగా వసంత నవరాత్రుల్లో అమ్మవారి ఆరాధన, వాక్కు, శక్తి సంపదలు లభిస్తాయని ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. ఎప్పుడైతే స్వీకరించామో మనం ఈ 3 లక్షణాలు, ఈ 3 కూడా తొలగిపోయి మనందరం కూడా ఈ సంవత్సర కాలంలో సుఖంగా జీవితాన్ని, ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రారంభ కర్మలు, రాబోయేటటువంటి జన్మల్లో చేసేటటువంటి కర్మలు, ఇవన్నీ కూడా తొలగిపోవాలంటే సమస్త పాపక్షయకరం. తల్లి, తండ్రి, మీరు పరమేశ్వరి, ఓ పరమేశ్వర
పాదోదకం పావనం స్వభూయోదయే సతి అనే ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ద్వారా ఈ రోజునే బ్రహ్మదేవుడు ఎందుకు సృష్టి రచన కార్యక్రమాన్ని చేశాడన్నటువంటి విషయాన్ని కూడా మనకి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకనే అంటే మాసాలలో చైత్ర మాసం ఉగాది పండుగను పురస్కరించుకొని స్థానిక అచలానందాశ్రమంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చూడండి, చైత్రమాసం, వైశాఖ మాసం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, కార్తీకం, మార్గశిరం. ఓకే రండి తర్వాత ఈ సృష్టికి మొదటి రోజు అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం ఎలా జన్మదినం చేసుకుంటామో, వార్షికోత్సవాలు ఎలా చేసుకుంటామో, శతదినోత్సవాలు ఎలా చేసుకుంటామో, ఆ విధంగా ఈ భూమికి, ఈ ప్రకృతికి జన్మదినం ఈరోజు. ఉగాది అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అనే పంచభూతాల సమ్మిశ్రితమే ప్రకృతి, ఈ సృష్టి. ఈ సృష్టికి మొదటి రోజే ఈ ఉగాది. కనుక ఈ సృష్టికి మొదటి రోజు కాబట్టి దీన్ని మనం ఉగాది పర్వదినంగా మనం చేసుకుంటూ ఉన్నాం. దీనికి చాలా విశేషాలు ఉన్నాయి. శ్రీరామచంద్రమూర్తి వైశాఖ నవమి రోజు, శుద్ధ నవమి రోజు ఆయన జన్మించాడు. మనం రామాయణం చదివినట్లయితే ఆయన జన్మించినటువంటి తేదీ ఎక్కడ ఉండదు, తిథి మాత్రమే చెప్తారు. కాబట్టి పూర్వం నుంచి వస్తున్నటువంటిది తిథి మనకి. ఈ తేదీలు అనేవి బ్రిటిష్ వాళ్ళు మన దేశం వచ్చి పరిపాలించిన తర్వాత మనకు సంక్రమించినటువంటివి. కాబట్టి మన తిథులే మనకు తిథే ప్రాధాన్యం. వైశాఖ శుద్ధ నవమి రోజు శ్రీరామచంద్రుడు, అష్టమి రోజు కృష్ణుడు, వైశాఖ శుద్ధ దశమి రోజు వీరబ్రహ్మేంద్ర స్వామి సమాధి, కార్తీక శుద్ధ ద్వాదశి వీరబ్రహ్మేంద్ర స్వామి జననం. ఈ విధంగా మన అవతారాలు ఏవైతే ఉన్నాయో ఈ అవతారాన్ని తిథుల చేతనే చెప్పబడ్డాయి. తిథులే ప్రాధాన్యం, వాటిని మనం ఆచరిస్తూ ఉండాలి. అందుకనే మేము కావాలంటే తిథి, నక్షత్రం, ముహూర్తమే కావాలి. కాబట్టి ముహూర్తాలన్నీ తిథులు, నక్షత్రాలు, వారాలు, ఈ లగ్నాల మీదనే ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఈ సాంప్రదాయం ఉగాది నుండి, ఈ సృష్టి పుట్టినప్పటి నుండి ఈ కలియుగంలో ఈరోజు కూడా మనం దీన్ని ఆచరిస్తున్నాం. ఎంత పాశ్చాత్య సాంప్రదాయం మన మీద దాడి చేసినప్పటికీ, అవన్నీ మన మీదకి వచ్చినప్పటికీ, ఒకవేళ ఇంగ్లీష్ క్యాలెండర్ మనం ఫాలో అయినప్పటికీ, మన ముహూర్తాలు, వివాహాలు, శుభకార్యాలు అన్నీ మనం తిథుల ప్రకారం, నక్షత్రాల ప్రకారం చేసుకుంటున్నాం. అంటే మన జీవితంలో తిథి, వార, నక్షత్రాలు మమేకమై ఉన్నాయి, ఎప్పటికీ విడదీసేవి కావు. అందుకనే మనం ఈ తిథి, వార, నక్షత్రాలని మనం ఫాలో అవుతున్నాం. ఈ యొక్క తెలుగు క్యాలెండర్ ఇప్పుడు మనం ఆవిష్కరించబోతున్నాం. అందరూ ఈ క్యాలెండర్ చూడండి, అందరూ తెలుగు సాంప్రదాయాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఇంట్లో తెలుగు క్యాలెండర్ ఉంచండి. ఈ తెలుగు తిథులు మీరు ఆచరించండి. మీ ఇంట్లో మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ సుఖము, శాంతి, ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యంతో. ఎర్రన్న సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది వేడుకలను ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలోని ఎర్రన్న విగ్రహం వద్ద మైనంపాటి సాయి కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎర్రన్న విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులు ఘటించారు. రామాచార్యులు గారు క్రోధి మీద ఇవాళ
వర్ధతాం వర్ధతాం ఎర్రరామాచ వర్ధతాం 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 ఎర్రరామాచ వర్ధతాం. అయిపోయిందా సీత? నిలబడు, నువ్వు పక్కన నిలబడు. సాయి గారు ఆటో బ్రహ్మోత్సవాల్లో కూడా స్వామివారి బ్రహ్మోత్సవాల్లో నిన్న పుదుల గిడ్లో మా స్వామివారికి మంచి అద్భుతమైన కార్యక్రమం జరిగితే బ్రహ్మోత్సవాల్లో సతీమణి గారికి వర్ధతాం. ఓటు వేయకుండా మానుకుందామనే ఉంది. చెరువు మీద అలిగినట్లుంటుందని సిగ్గుగాను ఉంది. రాముడు లాంటి వాడిని ఎన్నుకున్నామనే ఉంది. పోటీ చేస్తున్నదంతా రాముడులైతే ఓటరు మాత్రం చేసేదేముంది. జేబు దొంగను గజి దొంగను వదిలేసి జేబు దొంగకు ఓటేస్తున్నారు. జేబు దొంగను కూడా గజి దొంగగా మార్చేస్తున్నారు. ఇది ఈరోజు ఎన్నికల యొక్క నేపథ్యంలో ఉన్నటువంటి సందర్భం. మనం మంచి వాళ్ళని ఎన్నుకుందామన్నా కానీ పోటీ చేస్తున్నదంతా కూడా అలాంటి వాళ్ళైతే ఓటరు ఏమి చేయలేక వీళ్ళలో ఎవరు మంచివాడని చూసి వాళ్ళని ఎన్నుకుంటున్నారు. వాళ్లే రాబోయే రోజుల్లో మళ్ళీ వాళ్ళు కూడా అవినీతి పరులుగా మారిపోతున్నారు అన్నటువంటి ఆవేదన. ఈ వార్త సమాప్తం. నమస్కారం. ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, 3rd ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. 500 సీటింగ్ కెపాసిటీ, ఏసీ డైనింగ్ హాల్, ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్, జనరేటర్ సౌకర్యం కలదు. వివాహాది శుభకార్యాలకు, నిశ్చితార్థం, ఓణీల ఫంక్షన్, పంచల ఫంక్షన్, బర్త్డే పార్టీస్, ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు, ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ. మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును. బుకింగ్ కొరకు సంప్రదించండి. చక్కా హరి, సెల్ 9849150375, చక్కా కృష్ణ, సెల్ 9293557721, రామకృష్ణ, సెల్ 9703498498. రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, 3rd ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.